సింహాసనాసీనుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 37వ వచనము. వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమై ఉన్నది అనగా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి కొరకు నీ దేవాది దేవుడు చేసే కార్యములు ఎంత ఉన్నతముగా ఉన్నవి నీకు తెలియపరుస్తూ ఉన్నారు. నేను దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ ఉన్నాను, కానీ నా బ్రతుకులో ఎట్టి ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాను అని నీవు వేదన చెందుతూ ఉన్నావా? నీకు వేదన అక్కరలేదు. నీ కొరకు దేవుడు చేసే కార్యములు ఎట్టి రీతిగా ఉన్నవి అంటే, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు ఇట్టి ఆశీర్వాదకరమైన స్థితిని సిద్ధపరిచి ఉంచారు. నీవు తప్పక దేవుని దీవెనలు పొందుకుంటావు. సంతోషముగా ఉండు, ఆనందముగా ఉండు, దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు నీ బ్రతుకులో సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి సస్య ఫలమును నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. యువాధిపతి అయిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనములు. మీ బిడ్డ జీవితంలో మీరే నాయన సస్యఫల సమృద్ధిని అనుగ్రహించి నాయన కుటుంబంలో ఉన్న చింతలన్నిటినీ తొలగించి మేలుకరముగా నడిపించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును ప్రసాదించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి కాపాడండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండి కష్టములకు అనేక రెట్ల ఫలములు దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ కూడా మేలులు అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి కాపాడండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి, దీవెనలు అనుగ్రహించి మీ చిత్తములో నడిపించమని సమస్తమును మీ కృపకై అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.